అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉత్పలమాల పద్య లక్షణాలని చూద్దాం. ఇది వృత్త పద్యం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ బరనబ బరవ అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది, ఎత్తి చెల్లుతుంది. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. ఇది ఈ పద్యం యొక్క లక్షణం అన్నమాట. కింద మనం గణ విభజన చేసాం చూడండి. ఇక్కడ దీర్ఘాలు ఉన్నటువంటి అక్షరాలు, అలాగే ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలకు పక్కన ఉన్నటువంటి అక్షరాలు, అలాగే పూర్ణ బిందువు ఉన్నటువంటి అక్షరాలన్నీ గురువులు, మిగిలిన హ్రస్వాక్షరాలు, ఒత్తులు ఉన్నటువంటి అక్షరాలు ఇవన్నీ కూడా లఘువులు. ఈ రకంగా మనం ఘన విభజన చేసిన తర్వాత మనకు బరనబ బరవ అనేటటువంటి గణాలు వస్తాయి. యతి మనకి మొదటి పాదంలో ఆకు మరియు నా ఈ రెండిటికి చెల్లుతుంది. రెండవ పాదంలో జే మరియు సి అనే అక్షరాలకు యతి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. చూసారా, మొదటి పాదంలోనూ యానే, రెండవ పాదంలోనూ యా, అదే ప్రాస నియమం అంటే. ఇక్కడ మనకు ప్రా అనేది ద్విత్వాక్షరం. దీని పక్కన ఉన్నటువంటి ను మనకు గురువు అవ్వాలి, కానీ ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే నువ్వు అనేటటువంటి అక్షరం ఇక్కడ ఊది పలకలేదు, నార్మల్గా పలకబడింది, సున్నితంగా పలకబడింది, కాబట్టి అది లఘు. ఇంకొకసారి చూడండి ఉత్పలమాల పద్య లక్షణాలు. ఇది వృత్త పద్యం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ బరనబ బరవ అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది, యతి చెల్లుతుంది. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. ఇంకొకసారి చూడండి అమ్మా. ఇక్కడ మనకు ఘన విభజన చేసాం కదా ఇందాక. యా అనేది ప్రాస. 4 ఉన్నట్టయితే 4 గణాల్లోనూ అవే ఉంటాయి. ఇక్కడ మొత్తం అక్షరాలు వచ్చేసి మనకు 20 ఉంటున్నాయి. లెక్క పెట్టినట్టయితే మనకు ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రా పక్కన ఉన్నటువంటి ను గురువు లఘువు ఎందుకు అయ్యింది అంటే ను అనే అక్షరము మనకి ఇక్కడ ఊది పలకబడలేదన్నమాట. మొదటి పాదంలో ఆ మరియు నా ఈ రెండిటికి యతిమైత్రి చెల్లిందనమాట. ఇక్కడ రెండో పాదంలో జే మరియు సి అనేటటువంటి అక్షరానికి యతిమైత్రి చెల్లింది. పైన ఉన్నటువంటి పాదంలో ఆ మరియు నాకు యతి చెల్లింది. చూడండి, ఆ నా ఆ రెండిటిల్లోనూ ఆలే ఉన్నాయి కదా, అలా మనకు ఆలోను నాలోను యతి చెల్లిందనమాట. కింద జే మరియు సి ఈ రెండిటికి యతిమైత్రి చెల్లుతుంది. ఇక్కడ మనకు యతిమైత్రి చెల్లింది. 10వ అక్షరానికి, మొదటి మరియు 10వ అక్షరానికి యతిమైత్రి చెల్లింది. అలాగే కింద ఉన్నటువంటి పద్య అక్షరాలు మనం ఇందాక కౌంట్ చేసాము. ఇప్పుడు పైన కూడా కౌంట్ చేసినట్టయితే అవి కూడా మనకు 20 అక్షరాలు వస్తాయన్నమాట. ఇది మనకు ఉత్పలమాల పద్య లక్షణాలు. ఇవి మనకు మొత్తం వృత్తజాతి పద్యాల యొక్క లక్షణాలన్నమాట. ఉత్పలమాల పేరు, గణాలు బరనబ బరవ, యతి 10వ స్థానం, మొత్తం అక్షరాలు 20. చంపకమాల నజబజ జజర, ఇది 11వ అక్షరం యతి, అలాగే 21 అక్షరాలు ఉంటాయి. శార్దూలం మసజ సతతగా 13వ అక్షరం యతి. మనకు శార్దూలానికి వచ్చేటప్పటికి 19 అక్షరాలు ఉంటాయి. మత్తేవం సబరణమయవ 14వ అక్షరం వచ్చేసి యతి, 20 అక్షరాలు ప్రతి పాదంలోనూ ఉంటాయి. అన్నిటికీ కూడా ప్రాస నియమం అనేది ఉంటుంది.